హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియూస్ రేయు. ఈరోజు మన కిచెన్లో మంచి రైస్ అయితే ప్రిపేర్ చేశానండి. బూందీ రైస్. ఇది ఎలా చేసుకోవాలో ఏంటనేది ప్రాసెస్లోకి వెళ్దాం. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా సరే బూందీ విడిగా తినాలని లేకుంటే ఇలా అయితే చేసేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక ప్యాన్ తీసేసుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక అందులోకి కొన్ని పోపు గింజలు, 2 చెక్క అండ్ బిర్యానీ ఆకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక టమాటో కూడా సన్నగా తరిగి పెట్టుకొని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ టమాటా ఉల్లిపాయ అనేది కొంచెం మెత్తగా ఉడికేదాకా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పచ్చిమిరపకాయ ఇలా చీలికలుగా కట్ చేసి పెట్టేసుకొని వేసుకున్నాక కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఇలా లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అవుతుంటే ఈలోపు ఇందులోకి కొంచెం ఉప్పు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అండ్ ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసేసి పిల్లలకి పెట్టండి, చాలా ఈజీగా తినేస్తారు. అండ్ ఇది లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఆ తర్వాత కొంచెం కారం కూడా వేసేసుకొని ఇందులోకి కొంచెం చిటికెడు ధనియాల పౌడర్ కూడా వేసేసుకోవాలి. ధనియాల పౌడర్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ ఫ్రైకి. అండ్ మస్ట్ అండ్ షుడ్గా బిర్యానీ మసాలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా కొంచెం వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇలాగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఉడికించి పక్కన పెట్టేసుకున్న రైస్ని తీసేసుకొని దాంట్లో వేసేసుకోవాలి. ఇలాగా మొత్తం అటు ఇటుగా బాగా కలిపేసుకోవాలి. ఈ అన్నం అనేది పొడి పొడిగా బాగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్న మనకి బూందీ అయితే ఒక 1/2 కప్ తీసేసుకొని లాస్ట్లో ఈ బూందీ అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, మనము బూందీ రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా బూందీ ఇలా తినకుండా ఉండేవాళ్ళు ఇలా రైస్లో వేసేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దీన్ని నేను ఒక సర్వింగ్ బౌల్ తీసేసుకొని సర్వ్ చేసేసుకున్నాను. వేడి వేడిగా చాలా టేస్టీగా అండ్ బూందీ అక్కడక్కడ పలుకులు తగులుతూ చాలా టేస్టీగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్ యూ.